హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా నటన అంటే తనకి ఇష్టమైనప్పటికి కూడా మరి ఆ క్యారెక్టర్ చేయనంటున్న లేడీ పవర్ స్టార్. మనకు తెలుసు లేడీ పవర్ స్టార్ అనతోనే మనకి తమిళ ఇండస్ట్రీలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ నయనతార గారు గుర్తుకొస్తారు. తనదైన శైలితో లేడీస్ ఓరియంటెడ్ మూవీస్లలో తన క్రియేటివిటీ చూపిస్తూ అనేక సినిమాలలో కూడా తను నటించిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా నయనతార గారి జీవితంలో కూడా అనేక మలుపులు, అనేక కింద ఒడిదుడుకులు కూడా పడిన సందర్భాలు కూడా చూసాం. తన యొక్క పెళ్లి విషయంలో కానీ, వాళ్ళ కుటుంబం విషయంలో కానీ నయనతార గారు చాలా ఇబ్బందులు పడి ఈ రోజున సక్సెస్ఫుల్ ఉమెన్గా తనైతే సినీ కెరీర్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంది. కానీ ఆ క్యారెక్టర్కి 100 కోట్లు ఇచ్చినా కానీ తను చేయనన్నట్టు కూడా చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. తను చేయనని అంటున్న రోల్ ఏంటి? అసలు తను సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ ఏ కేటగిరీలో అయినా తను నటించగలదు అనే మెప్పు పొందిన తను ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తూ ఉందనే తరుణము ఇప్పుడు నెట్టిన్లో కొంత వైరల్గా మారుతూ ఉంది. నయనతార గారు లక్ష్మి సినిమాతో అయితే మరి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలితో చాలా సినిమాలు తీస్తూ ఇంకా తమిళ ప్రజలకైతే తను ఇంకా దగ్గరైన విషయం కూడా మనకు తెలుసు. తను కూడా ప్రముఖ డైరెక్టర్ అయిన విఘ్నేష్ శివన్ని మ్యారేజ్ చేసుకొని తర్వాత సరోగసి ద్వారా 2 పిల్లలకి తల్లి అయిన విషయం కూడా మనకు తెలుసు. అదేవిధంగా తనకి ఒక 100 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. 100 కోట్ల ఒక సినిమాలో హీరోయిన్గా చేయడానికి నీకు 100 కోట్లు ఇస్తాము, ది లెజెండ్ హీరో అయిన శరవానన్ పక్కన హీరోయిన్గా నటించడానికి 100 కోట్లు ఇస్తామన్నట్టు కూడా చెప్పారు. కానీ తను నో అని అంటుంది. ఎందుకు? మరి తను సక్సెస్ఫుల్ హీరోయిన్, తను కూడా మరి ది లెజెండ్తో హీరోగా మెప్పు పొందిన వ్యక్తి. కానీ తన పక్కన నటించాలంటే మరి నయనతార గారు నో చెప్తా ఉన్నారంట. దానికి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. సినిమానే కాదు, తనతోని అసలు ఆ సినిమాలో రొమాన్స్ రోల్స్ చేయను అన్నట్టు కూడా నయనతార గారు చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ఆ పని మాత్రం నేను చేయను అన్నట్టు కూడా నయనతార గారు అయితే చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. 100 కోట్లు ఇచ్చినా కానీ నేను తన పక్కన రొమాన్స్ చేయను అన్నట్టు కూడా తేల్చి చెప్పేసింది ఈ అమ్మడు.